హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీ అందరి కోసం ప్రోటీన్ అండ్ హెల్దీ జావా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఈ జావాలో నేను అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాను కాబట్టి మీకు 1 ఇయర్ దాటిన పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ జావా అనేది ట్రై చేసి చూడండి. ఈ జావా ఇవ్వడం వల్ల పిల్లల్లో బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ జావా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ పిస్తా, 1/2 కప్ రైస్, 1/2 కప్ వేరుశనగుళ్ళు, 1/2 కప్ పచ్చిశనగపప్పు, 1 కప్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1/3 కప్ నువ్వులు, 1/3 కప్ సన్ఫ్లవర్ సీడ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత సపరేట్గా వేరే బౌల్స్లోకి తీసుకోండి. ఇలా అన్నీ సపరేట్ బౌల్స్లోకి తీసుకోండి. రాగిపిండి 1 కేజీ తీసుకోవాలి. 1 కేజీ రాగిపిండికి నేను చెప్పిన మెజర్మెంట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు సరిపోతాయి. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కేజీ రాగిపిండి దాంట్లో వేసుకొని మనం చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకోవడం వల్ల ఈ జావ పొడి అనేది మీకు 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఇవన్నీ పౌడర్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకునేటట్టు చూడండి. అలా గ్రైండ్ చేసుకుంటాం వల్ల మీకు తాగేటప్పుడు జావ అనేది రుచిగా ఉంటుంది. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు జావా ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో నేను మాకు సరిపడగా 2 స్పూన్స్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. దానివల్ల మీరు హాట్ వాటర్లో వేసినప్పుడు ఉండల కింద లేకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 3 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఆ వాటర్లో కొంచెం సాల్ట్, మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు తిప్పండి. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఇలా బాయిలింగ్ స్టేజ్కి వస్తుంది. ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఇలా మరిగితే సరిపోతుంది. అంతే, వేడి జావా రెడీ. ఇది చిక్కబడుతూ కనిపిస్తుంది. అలా చిక్కబడుతూ ఉందంటే మీకు జావా రెడీ అయినట్టే. ఈ జావా రెడీ చేసుకునేటప్పుడు మరీ చిక్కగా చేసేయకండి, ఎందుకంటే జావా చల్లారిన తర్వాత ఇంకా బాగా చిక్కబడిపోతుంది. చిన్నపిల్లలకి స్పూన్తో పెడతారు కాబట్టి మీకు జావా అనేది చిక్కగా ఉండడమే బెటర్. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ జావా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.